మనం సాధారణంగా సండే స్పెషల్ ఏంటి అని అడుగుతుంటాం. అంటే ఆ రోజు ఏదో ప్రత్యేకమైన నాన్ వెజ్ వంటకం చేసుకోవడం పరిపాటి. ఎందుకంటే నాన్ వెజ్ ఐటమ్స్ ధర ఎక్కువ కాబట్టి ప్రతిరోజు తినలేం. అందుకే సండేనో లేదా ఏ పండుగలకో పబ్బాలకో కానీ సామాన్యులకు నాన్ వెజ్ తినే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్టుగా ఉంది. మార్కెట్లో నాన్ వెజ్ ఐటమ్స్ కంటే వెజ్ ఐటమ్స్కే డిమాండ్ పెరిగింది. వెజ్ ఐటమ్స్తో పోల్చుకుంటే నాన్ వెజ్ ఐటమ్స్ చౌకగా లభిస్తున్నాయి. మనం ఇంట్లో తినే భోజనానికి అయ్యే ఖర్చు, వెజ్కు నాన్ వెజ్కు అయ్యే ఖర్చు ఎంత, ఈ ఖర్చు ఏ మేర పెరుగుతుంది అనే అంశంపై ప్రతి నెల క్రిసెల్ అనే సంస్థ లెక్క తీస్తూ ఉంటుంది. వెజ్ థాలీ, నాన్ వెజ్ థాలీగా విభజించి లెక్క తీసింది. క్రిసెల్ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం 2013 నుంచి 2024 వరకు పరిశీలిస్తే నాన్ వెజ్ కంటే వెజిటేరియన్ ఫుడ్ ఖర్చే పెరిగినట్టు తెలిసింది. మార్కెట్లో ఎప్పటికప్పుడు మారే ధరల ప్రకారం ఇంట్లో వండుకునే భోజనం సగటు ఖర్చును లెక్కించారు. నూనెలు, వంట గ్యాస్, మసాలాలు లాంటివి రెండింటిలోనూ వాడతారు. ఇక వెజ్కు నాన్ వెజ్కు సంబంధించి చికెన్, గుడ్ల ధరలను అధికంగా లెక్కించారు. వెజ్కు సంబంధించి టమాటా, బంగాళదుంపలు, పప్పులు, కూరగాయల ధరలు రెక్కల్లోకి తీసుకొచ్చారు. క్రిసెల్ సంస్థ గత ఏడాదిన్నర కాలానికి సంబంధించి ప్రతి నెల అంచనాలను విడుదల చేసింది. 2023 ఏప్రిల్ నాటి ధరలతో పోల్చితే 2024 నాన్ వెజ్ ధరలను పోల్చింది. ఈ ఏడాది కాలంలో వెజ్ థాలీ ఖర్చు 8% మేర పెరగగా నాన్ వెజ్ థాలీ ఖర్చు 4% మేర పెరిగింది. మార్కెట్లో ఉల్లిపాయలు, టమాటా, బంగాళదుంపలు, కొన్ని రకాల కూరగాయలు, పప్పులు పెరగడం వల్ల నాన్ వెజ్ థాలీ ఖర్చులు పెరిగినట్టు తేలింది. చికెన్ ధర కాస్త తగ్గడంతో నాన్ వెజ్ థాలీ ఖర్చు తగ్గినట్లు నివేదికలో తెలిపింది. కూరగాయల రేట్లు పెరగడం వల్లే సీన్ రివర్స్ అయినట్లు చెప్పవచ్చు. ఇది ఎంతకాలం కొనసాగుతుందో చూద్దాం మరి. మనం సాధారణంగా సండే స్పెషల్ ఏంటి అని అడుగుతాం. అంటే ఏదో రోజు ఏదో ఒక ప్రత్యేకమైన నాన్ వెజ్ వంటకం చేసుకుంటాం. అది పరిపాటి. ఎందుకంటే నాన్ వెజ్ ఐటమ్స్ ధర ఎక్కువ కాబట్టి ప్రతిరోజు తినలేం. అందుకే సండేనో లేదా ఏ పండుగలకో పబ్బాలకో కానీ సామాన్యులకు నాన్ వెజ్ తినే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లుగా ఉంది. మార్కెట్లో నాన్ వెజ్ ఐటమ్స్ కంటే వెజ్ ఐటమ్స్కే డిమాండ్ పెరిగింది. వెజ్ ఐటమ్స్తో పోల్చుకుంటే నాన్ వెజ్ ఐటమ్స్ చౌకగా లభిస్తున్నాయి. మనం ఇంట్లో తినే భోజనానికి అయ్యే ఖర్చు ఎంత, వెజ్కు నాన్ వెజ్కు మధ్య తేడా ఎంత, ఈ ఖర్చు ఏ మేర పెరుగుతుంది అనే అంశంపై ప్రతి నెల క్రిసెల్ సంస్థ లెక్క తీస్తూ ఉంటుంది. వెజ్ థాలీ, నాన్ వెజ్ థాలీగా విభజించి లెక్క తీసింది. క్రిసెల్ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం 2013 నుంచి 2024 వరకు పోల్చితే నాన్ వెజ్ కంటే వెజిటేరియన్ ఫుడ్ ఖర్చు పెరిగినట్టు తేలింది. మార్కెట్లో ఎప్పటికప్పుడు మారే ధరల ప్రకారం ఇంట్లో వండుకునే భోజనం సగటు ఖర్చును లెక్కించారు. నూనెలు, వంట గ్యాస్, మసాలాలు లాంటివి రెండింటిలోనూ వాడతారు. ఇక వెజ్కు సంబంధించి చికెన్, గుడ్ల ధరలు అదనకంగా లెక్కిస్తారు. వెజ్కు సంబంధించి టమాటా, బంగాళదుంపలు, పప్పులు, కూరగాయల ధరలు లెక్కలోకి తీసుకున్నారు. క్రిసెల్ సంస్థ గత ఏడాదిన్నర కాలానికి సంబంధించి ప్రతి నెల అంచనాలను విడుదల చేసింది. 2023 ఏప్రిల్ నాటి ధరలతో 2024 నాన్ వెజ్ ధరలను పోల్చింది.
ఈ ఏడాది కాలంలో వెజ్ థాలీ ఖర్చు 8% మేర పెరగ్గా నాన్ వెజ్ థాలీ ఖర్చు 4% మేర పెరిగింది. మార్కెట్లో ఉల్లిపాయలు, టమాటా, బంగాళదుంపలు, కొన్ని రకాల కూరగాయలు, పప్పులు పెరగడం వల్ల వెజ్ థాలీ ఖర్చు పెరిగినట్టు తేలింది. చికెన్ ధర కాస్త తగ్గడంతో నాన్ వెజ్ థాలీ ఖర్చు తగ్గినట్లు నివేదికలో తెలిపింది. ఇక కూరగాయల రేట్లు పెరగడం వల్లే సీన్ రివర్స్ అయినట్లు చెప్పవచ్చు. ఇది ఎంతకాలం కొనసాగుతుందో వేచి చూడాలి మరి.